దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహా సన్నిధిని బట్టి ప్రభువు ఆయన గతించిన 3 దినాల ఉపవాస కూడికలో ప్రభు మనకు తోడుగా ఉండి ఆయన మహోన్నత సన్నిధి మనకు తోడుగా ఉంచి ఈ యొక్క 4వ దిన ఉపవాస కూడికలో ఉదయకాల సన్నిధిలో దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, దేవుని కృప కొరకు వేడుకోవడానికి, ఉపవాసంలో దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి ప్రభువు మనకిచ్చిన ఇటు గొప్ప తరుణాన్ని బట్టి, ఇటు గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థనతో ఈ దిన ఉపవాస ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవుడు తన మహోన్నత సన్నిధి మనకు తోడుగా ఉంచి ఈ దినం తన బాహుబలాన్ని మనకు తోడుగా ఉంచి దేవుడే మనందరితో మాట్లాడినట్లు, దేవుడే మనల్ని బలపరుచినట్లు, దేవుడే మనందరి జీవితంలో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, గొప్ప కార్యాలు ప్రభువే జరిగించినట్లు ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ఉపవసించి దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. దేవుని కృప కొరకు వేడుకుందాం. దేవుని సముఖంలో ఆయన మహిమ కలిగిన హస్తం కొరకు వేడుకుందాం. ఆయన బాహు చాపునట్లు ప్రభు మన ప్రార్థన ఆలకించి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, సూర్య కార్యాలు, గొప్ప ఆశ్చర్య కార్యాలు దేవుడే జరిగించినట్లు ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయకాలంలో మనం సిద్ధపడదామా? మన ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రభు మన జీవితంలో గొప్ప కార్యములు ఆయన చేయబోతున్నాడు. ప్రారంభ ప్రార్థనతోటి ఈ పరిశుద్ధమైన ఉపవాస ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి కలిగిన దేవానికి స్తోత్రం. ప్రతి ఒక్కరు ప్రార్థన ఏకీభవిద్దాం. గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మదేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ మహోన్నతమైన సన్నిధిని బట్టి, నీ అద్భుతమైన కృపను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవానికి స్తోత్రాలయ్యా. సర్వాధికారిమైన తండ్రి, సర్వాంతర్యామి, సర్వ సృష్టిని మాట ద్వారా కలుగు చేసిన దేవానికి స్తోత్రాలు. శక్తిమంతుడా, బలం కలిగిన దేవానికి స్తోత్రాలయ్యా. గతించిన ఉపవాస దినాన్ని మహిమ కలిగిన కృపను మీ హస్తాన్ని తోడుగా ప్రభావానికి స్తోత్రాలు. 2022వ సంవత్సరం నుండి నాయన అట్టి రీతిగా 50 దినాల ఉపవాసం నుండి ప్రార్థించడానికి తండ్రి మీరు చూపిన మీ అత్యధికమైన మీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ వాత్సల్యమును బట్టి, నీ కనికరమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పుణ్య యోగ్యుని ప్రభు ఉపవసించి ప్రార్థించడానికి కూడా యోగ్యత లేని వాళ్ళని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ప్రభు. మీ స్తోత్రాలు తండ్రి. అయినప్పటికీ దేవా నీ మహోన్నత సన్నిధి తోడుగా ఉంచిన ఆయన అయ్యా గతించిన మాసాలు, గతించిన సంవత్సరాల్లో 3 ఉపవాస ప్రార్థనల్లో 3 సంవత్సరాలు మీకు మహిమకరంగా జరిగిస్తూ వచ్చారు. ఈ 4వ సంవత్సరంలో ఆరంభము నుంచే నీ మహిమ కలిగిన కార్యాలు మేము చూచుదుము గాక, మీ అద్భుత కార్యాలు మేము చూచుదుము గాక. నీవే చాలిన దేవుడుగా మాకు తోడుని నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. బలహీనతల నుండి, శోధనల నుండి, సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, పోరాటాల నుండి మమ్మల్ని విడిపించండి. చాలిన దేవుడిగా తోడునండి ప్రభు. నెమ్మదైన వాడిని స్తోత్రం. ఈ దినం ఎంతమంది నీ మాటలు వింటున్నారు, నీ వాక్య భాగాన్ని చూస్తున్నారు, లైవ్ చూస్తున్నారు, వీడియోని వీక్షిస్తున్నారు. ప్రతి వారి జీవితంలో నీ మాటల ద్వారా గొప్ప ఆదరణ కలుగును గాక, నీ మాటల ద్వారా గొప్ప విడుదల కలుగును గాక, నీ మాటల ద్వారా వారి జీవితంలో గొప్ప ఆశీర్వాద కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు జరుగును గాక. దేవా కృప చూపించండి. ప్రతి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తాను. మీ మేలులతో ప్రతి కుటుంబాన్ని మీరు నింపుమని ప్రార్థిస్తున్నాం. ఉపవాస ప్రార్థనల ద్వారా శత్రు కార్యాలు, శత్రు కాడి ఏస్తున్నావును మీరు విరగొట్టుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని ప్రజలకు, మీ బిడ్డలకు మీరు చేసే మేలులేంటో ఈ దినం మీరు మాతో మాట్లాడి ఇష్టపడబోతుండగా దేవా మీ మేలులను, మీ కృపలను మేము తలపోసుకొని వాటి ప్రకారంగా జీవించడానికి కృప దయచి. ఎన్నో మేలులు నాయన చీకట్లో ఉన్న మమ్మలను ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నడిపించిన గొప్ప దేవుడు, ఎండిపోయిన మా బ్రతుకులను తిరిగి చిగురింపజేసిన గొప్ప దేవుడు తండ్రి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ పాదాలు పట్టుకుంటుండగా, నీ కృప కొరకు వేడుకుంటుండగా దేవా మీరే చాలిన దేవుడుగా తోడుని మమ్మల్ని నడిపించండి. శోధనలో నుండి, సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, పోరాటాల్లో నుండి, మానసిక ఒత్తిడిలో నుండి, శత్రు యొక్క కబంధ హస్తాల్లో నుండి దేవా మీరు మమ్మల్ని తప్పించి, విడిపించి, బలపరచమని, కీడులన్నీ విడిపించమని, శోధనలన్నీ తప్పించమని, సమస్యలన్నీ విడిపించమని, బంధకాలు మీద తెంచివేయమని, ఆటంకములు తొలగించమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడని స్తోత్రాలు తండ్రి. మీరే బలపరచండి. చాలిన దేవుడిగా తోడుండండి. అన్ని విధాల మీ హస్తాన్ని తోడుగా ఉంచండి దేవా. ఈ ఉపవాస ప్రార్థనలో మీ శక్తి కలిగిన కార్యాలు, మీ మహిమ కలిగిన కార్యాలు, మీ ఆశ్చర్య కార్యాలు, మీ అద్భుత కార్యాలు, శక్తిని, బలమును మీరు మాకు అనుగ్రహించి నడిపించండి.
ప్రతి వాణి కన్నీరు మీరు తుడవండి అయ్యా. వేద నుండి విడిపించయ్యా, బంధకాల నుండి విడిపించయ్యా, బాధకట్ల నుండి విడిపించయ్యా, అంధకార క్రియలు అయిపరచు నాయన. చాలిన దేవుడు మీరే తోడుని ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 4వ దిన ఉపవాస ప్రార్థనలో ప్రభు ఆయన మహోన్నత సన్నిధి మనకు తోడుగా ఉంచి ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకు ప్రభు చూపిన ఆయన ఉచితమైన కృప అంతటిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన పూర్వకంగా ఉన్నాం, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రభు మనతో మాట్లాడడానికి ఈ దినం ఇష్టపడుతుండగా దేవుని ప్రజలకు ఆయన చేసే మేలు, ఈ ఉపవాస ప్రార్థనలో ఆయన బిడ్డలమైన మనకి ప్రభువు జరిగించే కొన్ని మేలులు మనం ధ్యానించుకున్నాం. చాలామంది ఒక పని చేయాలంటే ఏదో ఒక మేలు ఉండాలి. ఒక పని చేయాలంటే నాకు వచ్చే మేలేంటి? నిన్నటి దినాన దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. దావీదు వెళ్ళి అక్కడున్న వారందరి దగ్గరికి అడుగుతున్నాడు, ఫిలిస్తీయుడైనా ఆ గొల్యాతుని చంపితే నాకు వచ్చే మేలేంటి? ఈరోజు ప్రియ సహోదరుడా, మనకు మనం ప్రశ్న వేసుకున్నాం. మనం ఒక పని చేస్తే వచ్చే మేలేంటో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, దేవుని ప్రజలకు మనమేమి చేయకపోయినా ఆయన మనకు మేలులు దయచేసేవాడిగా ఉన్నాడు. ఈరోజు ఏ మనుషుడు దేవుని కొరకు ఏం చేయలేడండి. దేవుడే మన కొరకు అన్నీ చేశాడు. ఆయన రిక్తికుని ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. మన పాపముల నిమిత్తం, మన బలహీనత నిమిత్తం మనం పొందవలసిన పాప శిక్షను ఆయనపై వేసుకొని దేవుడు సమస్తాన్ని భరించాడు. మన పాప శిక్షను ఆయనపై వేసుకున్న దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనమేమి ఆయనకు చెల్లించలేదు, కానీ ఆయనే మన కొరకు రెత్తుకుని ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు తన ప్రాణం పెట్టాడు, మన కొరకు తన రక్తాన్ని కార్చాడు, మన కొరకు తిరిగి లేచాడు, తిరిగి మన కొరకు మరలా రాబోతూ ఉన్నాడు. అన్నీ ఆయన చేశాడు, కానీ మనమేం చేయలేదు. కానీ మన పక్షాన, దేవుని ప్రజల పక్షాన ఆయన ఎన్నో మేలులు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో మహిమగలిగిన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకొని మనం ముందుకెళ్దాం. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. దేవుడు ఈరోజు దావీదు మహారాజు అక్కడ ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంట? 103వ కీర్తన 2వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడు దావీదు. తన ప్రాణంతో తాను హెచ్చరించుకుంటున్నాడు. ఏమని? నా ప్రాణమా నీవు యెహోవాను సన్నుతించు. హృదయంలో ఎన్నో ఆలోచనలు పుడుతూ ఉంటాయి, హృదయంలో ఎన్నో కోరికలు వస్తూ ఉంటాయి, హృదయంలో ఎన్నో తలంపులు వస్తుంటాయి. కానీ మన ప్రాణంతో మనం ఏ రోజున మాట్లాడుకున్నామా? కానీ దావీదైతే తన ప్రాణంతో చెప్తున్నాడు, ప్రాణమా నీవు యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోవాకు. మనుషులుగా నేను మర్చిపోవచ్చు, నా ప్రాణమా నీవైతే మర్చిపోవాకు ఆయన చేసిన ఉపకారాలు. హెచ్చింపుపోవాకు, గర్వానికి పోవాకు, అసూయకు పోవాకు, బలహీనతల వైపు పోవాకు. కానీ నా ప్రాణమా నీవు యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవకు. అంటే ప్రభువు ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన మేలు చేయవాడుగా ఉన్నాడు, మేలు చేస్తూ ఉన్నాడు, స్వస్థత ఇచ్చాడు, విడుదలిచ్చాడు. ఈ దినము మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన మేలు, ఆయన చేసిన మేలే. మన భక్తి కాదు, మన ప్రార్థన కాదు, మన విశ్వాసత కాదు, మన నీతి కాదు, మనది ఏమీ లేదు. ఏ సహోదరి సహోదరుడా, ఈరోజు సజీవంగా ఉన్నామంటే అది ఆయన కృప, ఆయన ఇచ్చింది. ఈరోజు ప్రభు ఎన్నో మేలు మన జీవితాల్లో చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, కానీ మనం వాటిని మరిచిపోయే వారంగా ఉన్నాం. మొట్టమొదటిగా ఈ మాట ఎందుకు మనం ధ్యానించుకుంటున్నామంటే, ప్రభువు కార్యాలను మరచిపోయే వారంగా మనం ఉండొద్దు. ప్రభువు యొక్క కార్యాలను, ఆయన మన జీవితంలో చేసిన అద్భుతాలను, మన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలను మనం ఎప్పుడు మరచిపోయే వారంగా ఉండొద్దు. దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటాడు, నా ప్రాణమా యెహోవాను మాత్రమే సన్నుతించు, ఆయన కార్యాలు నువ్వు మర్చిపోవాలి. ఈరోజు మనం కూడా దేవుడు చేసిన ఏ మేలు మర్చిపోవద్దు, దేవుడు చేసిన ఏ ఉపకారాన్ని మనం మర్చిపోవద్దు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, సరే బైబిల్ గ్రంథం అందరం తెలుస్తాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం
28వ వచనాన్ని మనం చూస్తే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుతుము. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తాడో, ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డారో, వారి జీవితంలోనట మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నాయి. దేవుని ప్రేమిస్తే మనకు మేలు. చాలా మంది ఈ లోకంలో మనం గమనిస్తే, ఒక వ్యక్తిని మనం ప్రేమించామంటే, ఒక వ్యక్తిని మనం ఇష్టపడ్డామంటే, వారి ప్రేమకు ఆకర్షితులం అయ్యామంటే వారి నుంచి మనం ఏం ఆశిస్తాం? ఏదో ఒకటి మేలు ఆశిస్తాం. ఈ వ్యక్తి నేను ప్రేమించాను, ఈ వ్యక్తిని నేను నమ్మాను, ఈ వ్యక్తిని ఎంతగానో ప్రేమించాను, ఈ వ్యక్తి ఈరోజు నా మీద తిరుగుబడ్డాడు, ఈ వ్యక్తి ఈరోజు నన్నే దూషించాడు, ఈ వ్యక్తి ఈరోజు నన్నే దూరం పెట్టాడని మనం బాధపడుతూ ఉంటాం. ఎందుకు? అతన్ని మనం ప్రేమించాం కాబట్టి, అందరికంటే అతన్ని ఎక్కువగా ప్రేమించాం కాబట్టి, అందరికంటే అతన్ని ఎక్కువ గొప్పగా మనం చూసాం కాబట్టి, అందరికంటే అతన్ని మనం సహాయం చేశాం కాబట్టి, ఆ వ్యక్తి నుంచి మేలు మనం ఆశిస్తాం. ఈ లోక మనుషుల స్వభావం అది. ఒక వ్యక్తికి మేలు చేస్తే ఆ వ్యక్తి మళ్ళీ ఆ వ్యక్తి నుంచి మేలు ఆశిస్తాడు. అది మానవ యొక్క సహజ గుణం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం ఏ మేలు చేయకపోయినా మనం దేవుని ప్రేమిస్తే చాలు, ఆయన సమస్తమును మేలుగా మనకు మార్చబోతా ఉన్నాడు. మనుషులు మనం మేలు చేస్తేనే మేలు చేస్తారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, వారికి మేలు చేస్తేనే, వారికి ఏదో సహకరిస్తేనే, వారికి సహాయం చేస్తేనే, వారి ఇబ్బందుల్లో వారికి సహకరించినప్పుడే, వారి ఇబ్బందుల్లో మనం వారికి తోడుగా ఉన్నప్పుడే మన ఇబ్బందుల్లో వారు మనకు తోడుగా వస్తారు. వారి ఇబ్బందుల్లో కొంచెం అటు ఇటు తేడా అయిందంటే మనం విడిచిపెడతారు. కానీ మనుషుల లాంటి స్వభావం దేవునిది కాదు. కానీ ప్రియ సహోదరి సహోదరు, నువ్వు దేవుని ప్రేమిస్తే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని సంకల్పము చొప్పున ఈరోజు మనమందరం పిలువబడ్డాం. దేవుని అనాది సంకల్పమును బట్టే ఈ 50 దినాల ఉపవాస ప్రార్థన మనమందరం సమకూర్చబడతా ఉన్నాం. ఈ ఉపవాస ప్రార్థనలో సిద్ధపడుతున్న మనము, సమకూరుతున్న మనము, మన జీవితంలో సమస్తమును సమకూడి మేలు కొరకే దేవుడు జరిగించబోతున్నాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుడు మన జీవితంలో సమస్తాన్ని మేలుకరంగా మార్చబోతా ఉన్నాడు. ఇంతవరకు ఏ మేలు మనం రుచి చూడలేదేమో, ఇంతవరకు నిందలు అవమానాలే భరించామేమో, ఇంతవరకు దుఃఖము వేదనే మన బ్రతుకులో ఉందేమో, ఇంతవరకు అసమాధానాన్ని వెంబడిస్తూ జీవిస్తున్నామేమో. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మన జీవితంలో మేలులతో మనల్ని నింపబోతున్నాడు. ఒకే రీజన్ ఏంటి? దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన సంకల్పంలోనికి రావాలా. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులను ప్రేమించి మనుషుల యొక్క మేలు కొరకు ఎదురు చూడడం అది నిష్ప్రయోజనం. ఈరోజు నేను ఘనపరిచిన నోరే రేపు నీ గురించి చెడుగా మాట్లాడచ్చు. ఈరోజు నిన్ను హెచ్చించిన నోరే, ఈరోజు నిన్ను గొప్పగా చూపించిన అదే చేతులు, అదే నోరే నిన్ను తక్కువ వాడిగా చేసి మాట్లాడచ్చు. కానీ నీవు ఆరాధిస్తున్న దేవుడు అలాంటి వాడు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన యుగ యుగములు నిలిచి ఉన్నవాడు. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుందండి. ఆయన ప్రేమ ఎలాంటిదంటే, మనము ఆయన ద్వేషించిన, మనం ఆయన దూరం చేసిన, మనం ఆయన సనిగిన, మనం ఆయన గొణిగిన, అనేక విషయాల్లో దేవునికి అయిష్టమైన కార్యాలు చేసిన దేవుడైతే మనకు మేలు చేసే దేవుడుగానే ఉన్నాడు. హల్లెలూయా. వీరు నా దృష్టికి అయోగ్యులుగా ఉన్నారు కదా అని దేవుడు వారిని విడిచిపెట్టాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, కేవలం యోనాను నినేవే పట్టణానికి పంపించినప్పుడు యోనా ఒక మాట అంటాడు. ప్రియ సహోదరి సహోదరు, ఆ మాట మనం ధ్యానించుకుందాం. యోనా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదువుదామా? యోనా దీన్ని చూచి బహు చిత్తాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశములో ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా. అందువలననే నీవు కటాక్షమును, జాలియు, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్హీషుకు పారిపోతిని. ఇక్కడ యోనాకు ఒక కోపం వచ్చింది దేవుని మీద. దేవుడు ఏం చెప్పాడండి యోనాకి? నీవు నినేవే పట్టణానికి వెళ్ళు, ఆ నినేవే పట్టణానికి వెళ్ళి ఆ నినేవే పట్టణస్తులు ఆ పట్టణం అంతా తిరిగి ఒక మాట చెప్పు. ఏమని?
నినేవే పట్టణస్తుల దోషము దేవుని దృష్టికి ఘోరమైంది, దేవుడు దాన్ని దుర్గతి కలిగిస్తా ఉన్నాడు, దేవుడు దాన్ని నాశనం చేస్తున్నాడు ప్రకటించమని దేవుడు యోనాను ఎన్నుకున్నాడు. యోనా ఏం చేశాడు? దేవుడు మాట ఎన్నుకున్న తగిలిష్ పట్టణానికి పారిపోయాడు. దేవుడు ఆ మంచిగా మళ్ళా ఇంకొక మార్గంలో మాట్లాడి మళ్ళా చేప కడుపులోకి వెళ్ళి చేప కడుపులో 3 దినాలు ఉన్న తర్వాత అతడు బయట కక్కివేయబడి దేవుడు మరలా ప్రత్యక్షమై యోనాతో మాట్లాడి యోనాను నినేవే పట్టణానికి పంపించాడు. నినేవే పట్టణానికి వెళ్ళి యోనా 3 దినాలు ప్రయాణం చేసి ఆ నినేవే పట్టణం పెద్దది, 120,000 మంది ఉన్న ఆ పట్టణంలో తిరిగి అందరికీ చెప్పాడు ఏమని? దేవుని దృష్టికి మీరు దోషులుగా ఉన్నారు, మీ మనసు మార్చుకోండి, మీ మీదకి ఉగ్రత రాబోతా ఉందని అందరికి ప్రకటించేసి యోనా నిమ్మలపడ్డాడు. దేవుని మాట చెప్పమని చెప్పాడు. యోనా చెప్పిన తర్వాత ఆ యొక్క నినేవే పట్టణస్తులు దేవుని మీద మనసు నిలుపుకొని ఉపవాస దినం చాటించుకొని పశువులేమి పక్షులేమి పిల్లలేమి అందరూ గోనె పట్టె కట్టుకొని ఉపవాసం అని దేవుని సన్నిధిలో ప్రాధేయపడితే చివరికి ఏమైంది? దేవుడు నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపతులై వారికి చేయుదునని తాను ఇచ్చిన మాట కీడు చేయక మానెను. దేవుడట వారి మారు మనసును చూశాడు, వారి చెడుతనాన్ని విడిచిపెట్టడం చూశాడు, వారి క్రియలను చూశాడు. చూసి ఆయన ఏం చేశాడంట? వారికి చేయాలని ఏ కీడు చేయాలని అనుకున్నాడో ఆ కీడు చేయడం మానుకున్నాడు. యోనా కోపం వచ్చింది. ఎందుకు? దేవుడు కృప కలిగిన వాడని, కటాక్షం కలిగిన వాడని, కరుణ కలిగిన వాడని, ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు కాడని నాకు ముందే తెలుసు. దేవుడు వాడిని విడిచిపెట్టాడని నాకు ముందే తెలుసు. దేవుడు మరలా మనసు మార్చుకుంటాడని నాకు ముందే తెలుసు. దేవుడు ప్రేమ చూపుతాడని నాకు ముందే తెలుసు. వాడిని మళ్ళా కాపాడుతాడని నాకు ముందే తెలుసు. ఆయన కోపాన్ని మానుకుంటాడని నాకు ముందే తెలుసు. అందుకే నేను తర్హీషుకు పారిపోయాను. ఈయన మళ్ళా పిలుచుకుని వచ్చి నాకు ఈ ప్రయాస పెట్టాడు. నేను ప్రకటించి ఏం ప్రయోజనం? వారు నాశనం కాకుండా మళ్ళీ వారు బ్రతకడానికి కారణం ఏంటి? నన్ను ఎందుకు దేవుడు పంపించాడు? కోపం వచ్చింది యోనాకి, బాధపడతా ఉన్నాడు, కోపపడతా ఉన్నాడు. దేవా, నువ్వు అక్కడ ఉన్నప్పుడే నాకు తెలుసు ఇదంతా, నేను నా దేశంలో ఉండగా ఇట్లా జరుగునని నేను అనుకున్నప్పుడే. ఎందుకంటే నువ్వు శిక్షించే దేవుడు కాదు, నువ్వు ప్రేమించే దేవుడు. నీ దృష్టికి దోషులుగా ఉన్నా, నీ దృష్టికి నీచులుగా ఉన్నా, నీ దృష్టికి అసహ్యులుగా ఉన్నా, నీ దృష్టికి పాపాత్ములుగా ఉన్నా, నీవు శిక్షించే దేవుడు కాదు, కానీ నీవు ప్రేమించే దేవుడు అని నాకు తెలుసు. హల్లెలూయా. మన దేవుడు శిక్షించే దేవుడు కాదండి, మన దేవుడు ప్రేమించే దేవుడు. అందుకే సెలవిస్తున్నాడు దేవుడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతూ ఉన్నాయి. అది మన జీవితంలో ఏమి జరిగినా అది మనకు మేలే. దేవుడు చేసే ప్రతి కార్యం అది మేలు కలిగినది. ప్రియ దైవజనాంగమ, ప్రియ సహోదరి సహోదరుడు, దేవుని సన్నిధిలో మనం ప్రాధేయపడదాం. మనం పాపాత్ములమైన మనము మనుషుల దృష్టికి పాపాత్ములమే, మనుషుల దృష్టికి తృణీకరించబడిన వారిని, మనుషుల దృష్టికి వెలివేయబడిన వారిని, మనుషుల దృష్టికి నీచులమే. మనుషులు మనం అసహించుకుంటారేమో, కానీ మన దేవుడు మాత్రం మనల్ని అసహించుకోడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వైపు చూడు, దేవుని ప్రేమించు. మొదట దేవుని వైపు చూడు, దేవుడు నీ పక్షంగా కార్యం చేయబోతా ఉన్నాడు. మనుషులు వారిని ప్రేమించినప్పుడే నిన్ను ప్రేమిస్తారు, వారికి సహకరించినప్పుడే నీకు సహకరిస్తారు, వారితో మంచిగా ఉన్నప్పుడే నీతో మంచిగా ఉంటారు. ఏ మాత్రం కొద్దిగా తేడా జరిగినా మనుషుల ప్రేమ మారిపోతుంది. కానీ మనం ఆరాధిస్తున్న ఆరాధికుడైన నిజ దేవుడైన యేసు ప్రభు ప్రేమ అలాంటిది కాదు. ప్రియ సహోదరి సహోదర, దేవుని ప్రేమను మనం రుచి చూడాలి. దేవుని ప్రేమిస్తే మేలు. మనుషులను ప్రేమించకపోయినా మనుషులను ప్రేమిస్తే మేలు మనకు లేదు, కానీ దేవుని ప్రేమిస్తే సమస్తం సమకూడి ఆయన మేలు కలిగే జరిగిస్తాడు. కీడు చేసే దేవుడు మన దేవుడు కాదు. మనుషులు మనకు కీడు చేయొచ్చు, మన సొంత వారే మన అనుకున్న వారే మనకి కీడు చేయొచ్చు, మన అన్నవారే మనల్ని విడిచిపెట్టచ్చు, కానీ మన దేవుడు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టాడు. ప్రతి పరిస్థితుల్లో నీ కరువులో, నీ ఆశీర్వాదంలో నీతో నడిపించే దేవుడే నజరేయుడైన యేసు ప్రభు. హల్లెలూయా. ఈరోజు విశ్వసిద్దాం దేవుని మీద, దేవుని ప్రేమను పొందుకుందాం. ప్రభువు మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని నడిపించబోతున్నాడు. సమస్తము మేలుకరంగా ఆయన మార్చబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, విశ్వసిద్దాం. ఇంకా అనేక మేలు ప్రభు మన జీవితాల్లో చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధి, అక్కడ దేవుడు కీర్తనకారుడు అంటున్నాడు, దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని ఎల్లప్పుడూ ఘనపరుస్తున్నాడు. దేవుడు
ఇక నినేవే పట్టణస్తులను దేవుడు క్షమించాడు, వారిని మరలా చేర్చుకున్నాడు, వారిని దేవుడు కాపాడాడు, వారి మీద ఉన్న ఉగ్రతను కోపాన్ని తొలగించుకున్నాడు. ప్రియ సహోదరి, ఈ క్షణంలో నేను దేవుని మీద ఆధారపడితే దేవుడు మనల్ని కూడా తన ప్రేమకు పాత్రులుగా, ఆయన మేలుకు మనల్ని పాత్రులుగా ఆయన మార్చేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే 103వ కీర్తన 1వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. మన ప్రాణము దేవుని సన్నతించి దేవుని స్తుతించేదిగా ఉండాలి. 3వ వచనంలో ఉంది, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. దేవుని దగ్గరికి వస్తే మొట్టమొదటి మనకు కలిగి మేలు ఏంటంటే, మనం ఎంత ఘోర పాపులమైనా ఆయన మనల్ని క్షమించువాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన దోషములన్నిటినీ క్షమించే దేవుడు ఏకైక దేవుడు ఒక్క నజరేయుడు. నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులు నిన్ను క్షమించకపోవచ్చు, నీ పాపాన్ని బట్టి, నీ అపరాధాలను బట్టి, నీ దోషాలను బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ పాప బ్రతుకులను బట్టి మన తల్లిదండ్రులే మనల్ని ప్రేమించకపోవచ్చు. కానీ మన దోషములు క్షమించి మనల్ని ప్రేమించే ప్రేమ ఒక యేసు ప్రభు ప్రేమ మాత్రం. ఎందుకు యేసు ప్రభు గొప్ప దేవుడు అంటే, యేసు ప్రభుని నమ్మిన వారి జీవితాలు ఎందుకు మేలు జరుగుతుందంటే, యేసు ప్రభు నమ్ముకుంటే మేలులే జరుగుతాయని ఎవరు మేము చెప్పం. కానీ ప్రతి పరిస్థితిలో సమస్తము చివరికి మేలుకరంగానే దేవుడు మారుస్తారు. హల్లెలూయా. ఏది జరిగినా, ఏది వచ్చినా, దావీదు మనం మొదటి దిన ప్రార్థన మనం చూసాం. దావీదట ఆ యొక్క బత్షెబ యొక్క కన్యన కుమారుని కోసం 7 దినాలు ఉపవాసం ప్రార్థించాడు. 7 దినాలు ఉపవాసం ప్రార్థిస్తే ఆ బిడ్డ ఏమైపోయింది, చివరికి చనిపోయింది. సేవకులందరూ అనుకుంటున్నారు, ఏమో ఆ బిడ్డ చనిపోయాడే, ఇప్పుడు దావీదు ఏమైనా తన హాని చేసుకుంటాడేమో, బాధపడతాడేమో, ఆ విషయాన్ని జీర్ణించుకోలేడేమో అని వారు మాట్లాడుకుంటా ఉన్నారు బాధతో. దావీదుకు ఆ విషయం తెలిసింది. లేచాడు, స్నానం చేశాడు, దేవుని మందిరానికి వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు, ఇంటికి వచ్చాడు, ఆహారం తింటున్నాడు. వారేమో ఏమైపోతాడో, ఇంతగా 7 దినాలు ఏడ్చాడు, ఉపవసించి ప్రార్థించాడు, ఇంత దుఃఖపడ్డాడు, ఇంత వేదన చెందాడని వారు అనుకుంటున్నారు. కానీ దావీదైతే తన మనస్సును దేవుని మీద నిలుపుకున్నాడండి. ఏమైపోతారో అని వాళ్ళు అనుకున్నారు, కానీ దావీదైతే దేవుని కొరకు నిలవబడ్డాడు. ఉపవాసముని ప్రార్థించాడు, వేదన చెందాడు, దుఃఖపడ్డాడు, బిడ్డ ప్రాణం కోసం ప్రాధేయపడ్డాడు. కానీ చివరికి ఏమైపోయింది, బిడ్డ చనిపోయింది. కానీ దావీదు మాత్రం ప్రార్థన ద్వారానే నిలబడుతూ వచ్చాడు. మన దోషములను క్షమించే దేవుడు ఒక యేసు ప్రభు మాత్రమే. ఆయన మాత్రమే మన దోషములను క్షమించువాడు. ఆయన మాత్రమే మన దోష శిక్షను భరించిన దేవుడు. మనుషులు మన దోషాలను క్షమించరండి. మనుషులు మన దోషాలను చూసి అసహించుకుంటారండి. కానీ ప్రభు అంటాడు, దోషములను కనిపెట్టి చూసినట్లా ప్రభు ఎవరు నిలవలేదు. కానీ మనుషులు అతిశయముతో తనకంటే గొప్పవారని, వాడికన్నా నేను గొప్పవాడిని ఒక అతిశయంతో బ్రతుకుతూ ఉన్నారు ఈ లోకంలో. కానీ వారి వైపు మనం చూడద్దు. కానీ మన దేవుడు మనల్ని హెచ్చించబోతా ఉన్నాడు. మన దేవుడు మన జీవితంలో కార్యం చేయబోతా ఉన్నాడు. మన దోషములన్నిటిని మన దేవుడు క్షమించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు క్షమించకపోయినా వదిలేయండి. నిన్ను అపార్థం చేసుకునే వారిని, నువ్వు పాపిని, నిన్ను నిందించిన వారి ఎదుటికి వెళ్ళి నేను పరిశుద్ధుడిని, నేను మంచివాడిని, నేను గొప్పవాడిని నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వదిలేయండి. దేవుని దృష్టికి మనం నిర్దోషులంగా బ్రతికితే, దేవుని దగ్గర క్షమాపణ పొందుకుంటే చాలు. ప్రభువు కృప మనల్ని నడిపించబోతా ఉంది. ప్రభువే మన దోషములన్నింటినీ క్షమించబోతా ఉన్నాడు. ప్రభువే మన సంకటములన్నింటినీ కుదర్చబోతా ఉన్నాడు. మన ప్రతి పరిస్థితిని ఆయన తారుమారు చేయబోతా ఉన్నాడు. మన ప్రతి పరిస్థితులు ఆయన మనకు తోడుగా నిలవబడబోతా ఉన్నాడు. రే సహోదరి సహోదరు, నిలవబడతాం. ప్రభు పాదాలు మనం పట్టుకుందాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది, మనము పాపమును ఒప్పుకొన్న ఎడల ఆయన నమ్మదైన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఒక వ్యక్తి యొక్క దోషములు పాపములు ఎప్పుడు క్షమించబడతాయంటే, ఆ వ్యక్తి ఆ దోషములు పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు. ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే, మన పాపములను మనం ఒప్పుకుని నేల. దేవుని దగ్గర మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే ఆయన నమ్మదగిన వాడంట. మనుషుల దగ్గర పోయి మన పాపాలు ఒప్పుకుంటే వారు మనల్ని అసహించుకుంటారు, మనల్ని దూరం పెడతారు, మనతో ఉన్న సహవాసాన్ని తెంచుకుంటారు,
ఈ పాపాత్ముడితో మన జీవితం ఎందుకు, ఇలాంటి వ్యక్తితో మన స్నేహభావం ఎందుకని మన సంబంధాన్ని, మన బంధాలను తెంచుకొని వెళ్ళిపోతారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంట? నమ్మదగిన వాడును నీతిమంతుడు. గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవుడు సమస్త దుర్నీతి నుండి, అపవిత్రత నుండి ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయనే విడిపించి, ఆయనే తప్పించి, ఆయనే బలపరిచి, ఆయనే తన మేలుతో మనం నింపువాడుగా ఉన్నాడు. దేవుని వాక్య గ్రంథంలో మనం చూస్తే అంత మాత్రమే కాదు, ప్రభు చేసే మేలు ఏంటంటే మన పాపమును క్షమించేవాడుగా ఉన్నాడు, మన దోషములను క్షమించేవాడుగా ఉన్నాడు. రెండవదిగా ప్రభు యెషయా గ్రంథం 53వ అధ్యాయం దేవుడు మన జీవితంలో చేయబోతున్న కార్యాలేంటో ఈ మధ్యాహ్న కాల ఉదయకాల సమయం మనం చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ధ్యానించుకుంటే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచు. ప్రభు చేసే మేలు ఏంటంటే ఆయన మనల్ని స్వస్థపరచువాడిగా ఉన్నాడు. ఏ రోగంతో, ఏ సమస్యతో, ఏ ఇబ్బందులతో, ఏ పోరాటాలతో మనం ఉన్నామో, ఏ అస్వస్థతతో మనం ఉన్నామో, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు మనల్ని స్వస్థపరచగలిగిన దేవుడిగా, స్వస్థపరచగలిగిన శక్తిమంతుడిగా ప్రభు ఉన్నాడు. ఆయన అంట మనల్ని స్వస్థపరచడానికే ఆయన గాయపరచబడ్డాడంట. మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి, మన అపరాధములను బట్టి ప్రభు గాయపరచబడ్డాడు. ఇంకేంటంట, అంత మాత్రమే కాదు, మన దోషములను బట్టి నలుగొట్టబడ్డాడు. మనం చేసిన దోషము, మనం చేసిన అపరాధాలను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడంట, ఆయన వేదన చెందాడంట. అంత మాత్రమే కాదు, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడింది. మన సమాధానం ఇవ్వటానికి, మనకు సమాధానం, శాంతిని ఇవ్వటానికి, మనకు నెమ్మది ఇవ్వటానికి మనం పొందవలసిన శిక్షను ప్రభు ఆయన మీద వేసుకొని మనకు స్వస్థత ఇవ్వబోతున్నాడు, మనకు విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రభు మన జీవితంలో మేలు చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో మనం ఆయన కృప కొరకు ఎదురు చూద్దాం, ఆయన పాదాలు పట్టుకుందాం, ఆయన నుండి స్వస్థతను పొందుకుందాం. అంతే. దేవుడు చేసే మేలులు మన కంటికి కనబడని కార్యాలు ప్రభు చేయబోతాడు. ఎన్నో అద్భుతాలు చేశాడండి. రోగాలతో బాధపడుతున్న వారు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు. వారిని స్వస్థపరిచాడు ఆయన, వారికి విడుదల ఇచ్చాడు ఆయన, వారి కన్నీరు తుడిచాడు ఆయన, వారి పాపములు క్షమించాడు ఆయన. పక్షవాయువుల వారిని ఆ పరుగుతూ తీసుకొచ్చి ఆయన ముందర దించితే ప్రభు అన్న మాట ఏంటంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ పరుపెత్తుకున్నాడు. నీకు స్వస్థత రావాలని ఏదేదో ప్రార్థన చేయలే ప్రభు. అక్కడ కేవలం అతని పాపములు క్షమించాడు. పాపములను బట్టే బలహీనత, ఆ పాపములు దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక వాటన్నిటిలో నిన్ను నన్ను విడిపించేవాడుగా ఉన్నాడు. మనుషులు క్షమించినా క్షమించకపోయినా, మనుషులు వాటిని మనల్ని మళ్ళీ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, దేవుడే మనకు నమ్మదగిన వాడిగా, నీతిమంతుడిగా మన పక్షంగా ఆయన ఉండబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు సిద్ధపడదాం, ప్రభు యొక్క మేలు కొరకు ఆశపడదాం. దేవుడు మనల్ని స్వస్థపరచువాడిగా ఉన్నాడు. అతడు పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత, అతడు పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత. దేవుడు మనకు స్వస్థపరచాలని ఇష్టపడుతున్నాడు, మేలు చాలా ఇష్టపడుతున్నాడు. మనలో ఏ అనారోగ్యం ఉందో, ఏ అస్వస్థత ఉందో, ఏ రోగం ఉందో, ఏ బలహీనతతో బాధపడుతున్నామో ప్రభువే ఈ దినం మనల్ని స్వస్థపరచబోతాము. ప్రియ సహోదరి సహోదరుడా, మనం బలపరచబడదాం, దేవుని కృపకు పాత్రలుగా మార్చబడదాం. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో ఇంకా కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రభు చేసే మేలులు, ఆయన చేసే ఆశ్చర్యకాలు ఎలాగుంటాయో 34వ కీర్తన 19వ వచనాన్ని మనం ధ్యానించుకుంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వాణిని విడిపించును. నీతిమంతులు, దేవుని కలిగి జీవించే వారికట ఆపదలు అనేకములు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలో నుండి యెహోవాను విడిపిస్తాడు. సమస్తములు సమకూడి మేలుకరంగా ఎప్పుడు జరుగుతాయంటే, ఈ ఆపదలు, ఇటు శ్రమలు, ఇటు కష్టాలన్నీ వచ్చిన దేవుడు వాటన్నిటిలో మనం విడిపిస్తాడు. దేవుని బిడ్డలకి అనేక శ్రమలు, దేవుని బిడ్డలకి అనేక కష్టాలు వస్తాయి, అనేక బాధలు వారికి వస్తాయి, కానీ వారిని విడిపించగలిగిన దేవుడు వారితో ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అదే అంటున్నాడు, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకము, చాలా చాలా ఆపదలు వారికి వస్తాయి, కానీ వాటన్నిటిలో నుండి దేవుడే వారిని విడిపించును. దేవుడు విడిపించబోతా ఉన్నాడు.
దేవుడు వారిని విడిపించబోతా ఉన్నాడు. వారి జీవితంలో కార్యం చేయబోతా ఉన్నాడు. శత్రువు యొక్క ఒడ్డిన ఒలలో పండగల నుండి దేవుడు విడిపించబోతా ఉన్నాడు. మన పక్షంగా దేవుడు కార్యం చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అదే కీర్తన గ్రంథం 103వ అధ్యాయం ఇంతవరకు మనం ధ్యానించుకున్నాం. కీర్తనలు 103వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి ధ్యానించుకుందాం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షమును నీ కిరీటముగా ఉంచుచున్నాడు. నీకు కిరీటాన్ని దేవుడు ధరింపజేస్తున్నాడు. సమాధిలోని నీ ప్రాణాన్ని ఆయన విమోచిస్తూ ఉన్నాడు. మరణ బంధకాల చేత మనం ఉన్నామేమో, మరణ బంధకాలు చిక్కుబడిన వారంగా ఉన్నామేమో, సమాధిలోని దిగిపోయే వారంగా ఉన్నామేమో, మరణావేదనలో మనం ఉన్నామేమో. కానీ మన దేవుడు చేసే మేలు ఏంటంటే మరణ వేదన నుండి ఆయన తప్పించి జీవంలో మార్చగలిగినది. మరణింప చేయవాడును జీవింప చేయవాడును నేనే సెలవిచ్చిన దేవుడు. ఆయన మన జీవితంలో మరణ బంధకాలను విడిపించగలిగిన దేవుడు. మరణ బంధకాలను తెంచివేయగలిగిన దేవుడు ఆయన. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకరాలు దేవుడు మన జీవితంలో చేశాడు. మరణ బంధకాలు తెంచివేసిన గొప్ప దేవుడు అని ఈరోజు ఆ ప్రభువును మనం స్తుతిద్దాం, ఆ ప్రభువును కలిగి జీవిద్దాం. మరణ వేదనలన్నిటి నుండి ప్రభువే మనలను విడిపించి స్వస్థపరచును గాక. మనకు ఒక కిరీటాన్ని దేవుడు ధరింప చేయబోతా ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు ఆయన సిద్ధపరిచిన కిరీటం దేవుడు మనకు ధరింప చేసేవాడిగా, దేవుడు ఆ కిరీటంతో మనల్ని ఆ ఘనపరిచేవాడిగా మనకు ఉన్నాడు. కాబట్టి ప్రభువును స్తుతిద్దాం, ప్రభువును ఘనపరుద్దాం, ప్రభువును హెచ్చిద్దాం, ప్రభు నామాన్ని, ప్రభు కొరకు మనం జీవించే వారంగా ఉండాలి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు చిత్తానుసారంగా మనం నడిస్తే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని నిలువబెట్టేవాడిగా ఉన్నాడు. దేవుడు మనల్ని బలపరిచేవాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వత కాలం వరకు దేవుడు మనలను ప్రేమించువాడు శాశ్వతమైన ప్రేమతో. అది సాధారణమైన ప్రేమ కాదండి. ప్రభువు ప్రేమించే ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ. దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టే విడువక మన ఎడల కృప చూపుతున్నాడు. మనం బలహీనులమైనా, మనం పాపులమైనా, కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు మనం పడిపోతా ఉన్నా, జారిపోతా ఉన్నా, దేవుని దృష్టికి అయోగ్యంగా బ్రతుకుతా ఉన్నా ఆయన కృప చూపడానికి కారణం ఏంటంటే శాశ్వతమైన ప్రేమ ఆయన మన మీద కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు తల్లిదండ్రులకు లేకపోవచ్చు ఆ శాశ్వతమైన ప్రేమ. మనం బ్రతికినన్నాళ్ళు, తల్లిదండ్రులు ఉన్నన్నాళ్ళే ఆ ప్రేమ. కానీ మన దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అది యుగయుగములు నిలిచే ప్రేమ. ఆ ప్రేమను మనం స్వతంత్రించుకునే వారంగా ఉండాలి. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే అక్కడ యోనా ప్రజలు, నినేవే ప్రజలు ప్రాధేయపడగానే మరలా వాళ్ళని రక్షించిన దేవుడు, వారి దోషములు క్షమించిన దేవుడు, వారి పాపములు క్షమించిన దేవుడు, వారి అవసరాలను తీర్చిన దేవుడు. ప్రభువు వారిని శాశ్వతంగా ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు ప్రభు ప్రేమకు మనం లోపడితే మొట్టమొదటిగా ప్రభు మన పాపములు క్షమించేవాడిగా ఉన్నాడు. ఆయన మనల్ని స్వస్థపరచువాడిగా ఉన్నాడు. ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవాడిగా ఉన్నాడు. ఆయన మనకు కిరీటాన్ని ధరింపజేసేవాడిగా ఉన్నాడు. ఆయన ప్రేమతో, ఆయన కృపతో మనల్ని నింపువాడిగా ఉన్నాడు. ఆయనంట కిరీటంగా ఆయన కృప కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడు విడువక మనల్ని కృప చూపుచున్నాడని ఒక వాగ్దానం ఈ దినం మనతో చేస్తుండగా మనం బలపడదాం, దేవుని స్థిరపడదాం. అంతేకాదు కానీ ప్రభువు మనల్ని లేవనెత్తి బలపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, బైబిల్ ఉన్న వారందరూ తీద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి మనతో చదువుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు చేసే మేలేంటో తెలుసా? మనకున్న ప్రతి అవసరము క్రీస్తు యేసు మహిమైశ్వర్యం తీరబోతా ఉంది. నీకు ఏం అవసరం ఉందో, నీకు దేవుని నుండి ఏం కావాలో, నువ్వు దేవుని నుండి ఏం పొందుకోవాలో అవన్నీ కూడా ప్రభువే తన మహిమైశ్వర్యం చొప్పున దేవుడు మనకు అనుగ్రహించబోతా ఉన్నాడు.
దేవుడు మనకు దయచేయబోతా ఉన్నాడు, దేవుడు మనకు అనుగ్రహించబోతా ఉన్నాడు. కీర్తనలో 34:10 కూడా ఒక మాట రాయబడింది, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవలేదు. సింహపు పిల్లలైనా లేమి తిండి లేక ఆకలికి ఉంటాయేమో, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ లేదు. దేవుడు కొదువ లేనన్ని మేలులు ఆయన మన జీవితంలో చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన కొరకు మనం ఎదురు చూద్దాం, ఆయన కొరకు మనము కనిపెట్టుకుందాం. ఆయన ప్రేమకు దేవుని సన్నిధిలో మనం చూస్తూ వచ్చాం. ప్రేమించు వారికి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరికే జరుగుతూ ఉంది. ఈరోజు దేవుని ప్రేమిస్తే దేవుడు మనల్ని శాశ్వత ప్రేమతో ప్రేమించేవాడిగా ఉన్నాడు. ఆయన మన ప్రతి పరిస్థితిలో తోడుగా ఉండేవాడిగా ఉన్నాడు. మన రోగం నుండి విడిపించేవాడిగా ఉన్నాడు. మనల్ని స్వస్థపరచేవాడిగా ఉన్నాడు. మనల్ని విడిపించేవాడిగా ఉన్నాడు. మన జీవితంలో కార్యములు చేయవాడిగా ఉన్నాడు. మనల్ని బలపరచువాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సింహపు పిల్లలైనా లేమి గలవి ఆకలి ఉంటాయేమో, కానీ మనల్ని దేవుడు ఆకలిగా ఉంచాడండి. మన ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమైశ్వరంలో ఆయన తీర్చబోతా ఉన్నాడు. ఎట్లొస్తుందండి? తినడానికి ఎట్లొస్తుంది? జీవించడానికి ఎట్లొస్తుందంటే ప్రభు తీర్చబోతున్నాడు. ఆయన వంటి ఐశ్వర్యవంతుడు ఎవరు లేరు. ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడట. అక్కడ మనం ఇంతవరకు చదువుకుంటూ వచ్చాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనే ఇంతవరకు మనం చదివాం ఆయన ఎలాంటి దేవుడో. ఆయన ఐశ్వర్యవంతుడని మనం చదువుతూ వచ్చాం. 4వ అధ్యాయం 17వ వచనంలో, మనం 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, ఆయన ఐశ్వర్యవంతుడు అండి. ఆయన దగ్గర కొదువ లేదు, ఆయన దగ్గర లిమిట్ లేదు. ఆయన ఏమైనా చేయగలడు, ఎంతైనా ఇవ్వగలడు, ఎంతగానో ఆశీర్వదించగలడు. దేశం యొక్క ఉన్నతమైన స్థానంలో కూడా ప్రభు నిలవబెట్టడానికి శక్తిమంతుడు. ఆయన అట్టి ఐశ్వర్యవంతుడు అండి. ఆయన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరాన్ని ప్రభు తీర్చబోతా ఉన్నాడు. మన ప్రతి ఆర్థిక ఇబ్బందులు ప్రభు తీర్చబోతా ఉన్నాడు. మన యొక్క ప్రతి అప్పుల బాధ నుండి ప్రభు విడిపించబోతా ఉన్నాడు. దేవుడు ఆశీర్వాద ప్రదములో ప్రభు మనల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం మనం విశ్వసిద్దాం. ఉపవాస ప్రార్థనలో ప్రభు కృప కొరకై వేడుకుందాం, ప్రభు పాదాలు పట్టుకుందాం. దేవుడే మన అవసరతలన్నీ తీర్చును గాక, దేవుడే మన ప్రతికూల పరిస్థితులని విడిపించును గాక, దేవుడే మన అప్పులన్నీ తీర్చును గాక, దేవుడు ఒక నూతన మార్గాన్ని మన జీవితాల్లో తెరచును గాక. దేవుడు మన అవసరాలను తీర్చేవాడుగా, అవసరతలో సహాయం చేసేవాడుగా. ఈరోజు మనుషులు చేయి విడిచిపెట్టచ్చు. నా అనుకున్న వారి నా యొక్క పోరాటాల్లో, నా యొక్క సమస్యలు ఈ వ్యక్తి తోడుగా ఉంటారని అనుకున్న వాళ్ళే చివరిలో చేయి విడిచిపెట్టచ్చు. కానీ మన అవసరతలు ఎరిగిన దేవుడు, మన అవసరతలు ఎరిగిన గొప్ప దేవుడు, ఆయన మనం తీర్చబోతా ఉన్నాడు. తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో ప్రభు ప్రతి అవసరాన్ని తీర్చబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, మనం విశ్వసిద్దాం, నమ్ముదాం, ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. అంత మాత్రమే కాదు, ప్రభు యొక్క వాక్య గ్రంథంలో నుండి యెషయా ప్రవచన గ్రంథం 26వ అధ్యాయం, ప్రభు వాక్య గ్రంథాన్ని మనం చదువుకున్న యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో నీవు వాడిని పూర్ణ శాంతి గలవాడిగా కాపాడదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎవరి మనస్సు అయితే దేవుని ఆనుకుని ఉంటుందో, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వాడిని నువ్వు పూర్ణ శాంతి గలవాడిగా మార్చబోదు. ఈరోజు శాంతి లేదండి, నెమ్మది లేదండి. ఒక సమస్య వెనుక ఇంకొక సమస్య, ఇంకొక సమస్య, ఒక సమస్య తీరిపోయింది అనుకునే లోపు ఇంకొక సమస్య, ఒక పోరాటం తీరిపోయింది అనుకునే లోపు ఇంకొక పోరాటం. ఈరోజు మనిషి శాంతి లేకయ్యే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుని, ఎంతోమంది తమ జీవితాలను ముగించుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. శాంతి లేదు, సమాధానం లేదు. భార్య భర్తల మధ్య శాంతి సమాధానం లేదు. కుటుంబంలో తల్లి పిల్లల మధ్య శాంతి సమాధానం లేవు. పిల్లలే తల్లిదండ్రులను చంపేవారిగా ఉన్నారు. పిల్లలే తల్లిదండ్రులను దూషించేవారిగా ఉన్నారు. పిల్లలే తల్లిదండ్రులను మరణించే వారిని నాశనం చేసేవారిగా ఉన్నారు. ఇటు పరిస్థితులన్నీ వారికి సంభవిస్తూ ఉండడానికి కారణం ఏంటంటే ప్రభువు వారి పక్షంగా తోడుగా ఉండి వారిని నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తుతించు వారంగా, దేవుని గణపరచు వారంగా మనం ఉంటే ప్రభువు మనకు శాంతిని అనుగ్రహించేవాడిగా, ప్రభువు మనల్ని రక్షించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కార్యాల కొరకు మనం ఎదురు చూసేవారు ఉన్నారు. ప్రభు మీద విశ్వాసం ఉంచేవారు ఉన్నారు.
ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు కొరకు మనం ఎదురు చూద్దాం. ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ప్రభు చిత్తం కొరకు మనం ఎదురు చూస్తే ప్రభువే మన జీవితంలో గొప్ప కార్యాలు చేసి నడిపించి దీవించి బలపరచును గాక.